నమస్కారం. మీరు చూస్తున్నారు మా జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్. తాజా ప్రభుత్వ ఉద్యోగాల, హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ల అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నోటిఫికేషన్ వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్, మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చిత్తూరు జిల్లా DM&HO కార్యాలయం ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ కింద వివిధ పోస్టులకు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ తేదీ 9 అక్టోబర్ 2025. పోస్టులు మరియు ఖాళీలు. మెడికల్ ఆఫీసర్ 13 పోస్టులు. అర్హత MBBS డిగ్రీ, AP మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. జీతం 61,960. స్టాఫ్ నర్స్ 20 పోస్టులు. అర్హత GNM లేదా BSc నర్సింగ్, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. జీతం 27,675. ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్ 1 పోస్టు. అర్హత MBA ఫైనాన్స్ లేదా MCOM లేదా ఇంటర్ CA లేదా ICWA కంప్యూటర్ పరిజ్ఞానం. జీతం 42,791. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 3 పోస్టులు. అర్హత MLT కోర్స్ లేదా BSc, BZC లేదా లైఫ్ సైన్స్తో PG డిప్లొమా MLT. జీతం 23,393. ఫిజియోథెరపిస్ట్ 1 పోస్టు. అర్హత BPT రిజిస్ట్రేషన్. జీతం 23,494. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఐ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి. ఆడియోమెట్రీషియన్ 2 పోస్టులు. అర్హత ఇంటర్మీడియట్తో డిప్లొమా లేదా BSc ఆడియోలజీ RCI రిజిస్ట్రేషన్. జీతం 25,526. శానిటరీ అటెండెంట్, సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్. అర్హత SSC పాస్. జీతం 15,000. వయసు పరిమితి. గరిష్ట వయసు 42 సంవత్సరాలు. రిజర్వేషన్ వయసు సడలింపు. SC ST BC 5 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్మెన్ లేదా విమెన్ 3 సంవత్సరాలు. PH అభ్యర్థులకు 10 సంవత్సరాలు. వయస్సు గణన తేదీ 30 సెప్టెంబర్ 2025. ఎలా దరఖాస్తు చేయాలి? అభ్యర్థులు అప్లికేషన్ ఫారంను డిస్క్రిప్షన్లో ఉన్న లింకు నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. 500 డిమాండ్ డ్రాఫ్ట్ను డిస్క్రిప్షన్లో ఉన్న పేరుతో జారీ తీసుకోవాలి. అప్లికేషన్ను డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ నందు స్వయంగా సాయంత్రం 22 అక్టోబర్ 2025 5 గంటలలోగా సమర్పించాలి. పోస్టల్ ద్వారా పంపిన దరఖాస్తులు స్వీకరించబడవు. ఎంపిక విధానం. మొత్తం 100 మార్కులు ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది. 75 మార్కులు అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా. 15 మార్కులు ప్రభుత్వ సేవలో కాంట్రాక్ట్ అనుభవానికి. 10 మార్కులు అనుభవం లేదా కోవిడ్ డ్యూటీ వేటేజ్. ముఖ్యమైన తేదీలు. ప్రాథమిక మెరిట్ లిస్ట్ 7 నవంబర్ 2025. ఫైనల్ మెరిట్ లిస్ట్ 15 నవంబర్ 2025. నియామక ఉత్తర్వులు 20 నవంబర్ 2025. ముఖ్య సూచనలు. అప్లికేషన్లో అవసరమైన అన్ని అటెస్టెడ్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా జతచేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్లు లేకుంటే OC లేదా గా పరిగణించబడతారు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మార్కులు అనుమతించబడవు. ఈ వీడియోను పూర్తిగా చూశారంటే మీకు స్పష్టంగా నోటిఫికేషన్ వివరాలు అర్థమయ్యి ఉంటాయి. తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం జాబ్ ఆస్పిరెంట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో ప్రతి నోటిఫికేషన్, సిలబస్ మరియు అప్లై ప్రాసెస్ వివరాలు అందుబాటులో ఉంటాయి. ధన్యవాదాలు.